సరే ఈ 5 సంవత్సరాలు ఏమైనా అమరావతి రాజధాని ఏమన్నా ఒక రూపు వస్తుంటారు. సో ఇప్పుడు ప్రభుత్వం వస్తే అధికారం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం, ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పి అన్నారు, రూపు చూపిస్తామన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 year అయిపోయింది. 1 year అయిపోయినప్పుడు ఈ ప్లాట్లన్నా డెవలప్ చేసి ఇవ్వాలి కదా. మళ్ళీ ఇంకో 1 year పోతుంది. ఏంటి భూసేకరణ మీద 1 year పోతుంది. మళ్ళీ ఇంకో 1 year వచ్చేకి మొదలు పెడతాం మీద పోతుంది. ఈ లోపల మళ్ళీ సో ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ కర్మగాలుగా సో ఆ అమరావతి రైతులు ఏదైతే ఆశలు పెట్టుకోవడానికి మళ్ళీ మా జగనన్న గాని వచ్చేస్తే మళ్ళీ ఆయన 3 రాజధానులు అంటాడు. మళ్ళీ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేది అమరావతి ఉద్యమం అంటే ఆ రోజు ఉద్యమానికి జనాలు కూడా రారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అయితే వస్తారు కానీ 2 సార్లు కూడా రారు. కాబట్టి అల్టిమేట్ గా వీళ్ళందరూ కూడా పాపం బాధ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మా రైతులే, మా చుట్టాలే. ఇక్కడ నేను చేసుకుంది కూడా అమరావతి ప్రాంతమే కాబట్టి సో వాళ్ళు చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మద్దు. అసలు కులాలు వదిలేయండి, ముందు పార్టీలు వదిలేయండి. నాకు చేసే ప్రామిస్ చేస్తావా లేదు కాలర్ పట్టుకోండి అంతే. మీరంతా ఇప్పుడు అమరావతి రైతులో ఉన్న వాళ్ళందరూ ఆ 2-3 నాయకులను పట్టుకోవద్దు. మీరందరూ వెళ్ళి మాకు 1 year అయిపోయింది, మా ప్లాట్లు ఇవ్వలేదు మాట్లాడండి. మీకు మాట్లాడుతున్న వడ్డే శోభనాథీశ్వరరావు గారిని కూడా మీరు తిట్టే పరిస్థితి అంటే ఒకవైపు ఏమో పార్టీ అభిమానం ఉండాలి, రెండో వైపు ఏమో మా దేవుడు ఆయన మమ్మల్ని మోసం చేయడానికి నమ్ముతారు, మూడో వైపు వచ్చాక అన్ని జరిగిపోయిన తర్వాత బోరం అనే పరిస్థితి కాకుండా ఇప్పుడు మీరే పార్టీలు వదిలేసి మాకు 1 year అయిపోయింది, మా ప్లాట్లు ఇవ్వండి, ముందు మా ఏరియా డెవలప్ చేయండి, మా ఏరియా డెవలప్ చేసిన తర్వాత phase 2 చేయండి, phase 2 డెవలప్ చేసిన తర్వాత phase 3 చేయండి, phase 3 చేస్తూ కుదిరితే హైదరాబాద్కి దీనికి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉందా, మీరు చత్తనపల్లి దాటారు అనుకోండి, ఇంకెంత 40-50 కిలోమీటర్లు కానీ మీరు ఇటు పెంచి హైదరాబాద్ ఒక 40-50 కిలోమీటర్లు పెంచైతే జంట నగరాలు అయిపోతాయి. అంటే హైదరాబాదు అమరావతి దేశంలోని జంట నగరాల కింద పనిచేసే పరిస్థితి. అప్పుడు ఆంధ్ర తెలంగాణ వాదం కూడా పోద్ది అనేది నేను చెప్పదలుచుకున్నా. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ పరిస్థితి ఏంటి? సో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం, మేము చెప్పేది వింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి జరిగే కారణాలన్నిటి కూడా ఈ 2 పార్టీలు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రజలను చైతన్యం చేశాం కాబట్టి ఈరోజు మొదటి దఫాలో కరేడులో అంతమంది వచ్చారు. ఆ రోజు రాజకీయం లేవు, వాళ్ళంతా భయం క్రియేట్ అయ్యి మా భూమి తీసేసుకుంటున్నారన్న విధానంగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాతనే ఇంకా రాజకీయ పార్టీలన్నీ కూడా ముందు పడ్డ పరిస్థితి. మేము ప్రజలను చైతన్యం చేసి ఎడ్యుకేట్ చేసి ఆ విధానంలో రీసెర్చ్ చేసి వాళ్ళని మార్చి మేము గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే ఆల్టర్నేటివ్ అవుతుంది. అది మీరు భవిష్యత్తులో ఎట్లా అనేది కూడా మీకే అర్థమవుతుంది అనేది చెప్తుంది. ఈరోజు కరేడ్ కానీ ఇండోసోల్ కానీ లేదా జిందాల్ కానీ ఇంత నిర్భయంగా భయం లేకుండా మాట్లాడుతున్నాం అంటే మా పార్టీ ఇచ్చిన భరోసా. ఎందుకంటే మాకు కేంద్రంలో మళ్ళీ ఏదన్నా అన్నా కూడా మా అరవింద్ కేజ్రీవాల్ లేదా నేషనల్ పార్టీ అన్న భయం లేకుండా ఉండే విధానం ఒకటి అనుకోవచ్చు. రెండోది ఎక్కడా మేము ₹1 కూడా కరప్షన్ తీసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళం రాం. కాబట్టి మాకు భయము లేదు. మమ్మల్ని మొత్తం స్కాన్ చేసుకున్నా కిందకి పోయి అవసరం అయితే నా అకౌంట్ ఇస్తా, మా ఆవిడ అకౌంట్ ఇస్తా, మా చుట్టాల అకౌంట్స్ ఇస్తా, మొత్తం మీరు స్కాన్ చేసుకున్నా చిన్న మిస్టేక్ కూడా దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము స్కాన్ చేసి మొదలు పెడితే ఆయన విశ్వేశ్వర రెడ్డి అయినా, మెగా కృష్ణారెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ బాబు అయినా మేము మీ PAN నెంబర్లు తీసుకొని స్కాన్ చేయటం మొదలు పెడితే యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్గా మొత్తం డేటా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎదిరించగలిగిన దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఉందంటే మాలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకే తప్ప మిగతా వాళ్ళకి లేదని గర్వంగా చెప్పడానికి నేను వెనకాడని చెప్పదలుచు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కేడర్ అంటూ ఉందా? కింద గ్రామ స్థాయిలో నుంచి ఏమన్నా మీకు అసలు ఇప్పుడు పార్టీ స్ట్రెంత్ అనేది మీరు వచ్చిన తర్వాత ఎలా పార్టీ బలపడిందా? సో ఇప్పుడు నేను జోన్లో పనిచేస్తున్నాను. ఈ జోన్ 5 పార్లమెంటు, 40 అసెంబ్లీ. ప్రతి అసెంబ్లీకి ఇన్ఛార్జీలని నియమించుకుంటూ అసెంబ్లీ తాలూకా కార్యాలయాలను సెట్ చేస్తూ ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇతని కింద లెవెల ఏదైతే ఇప్పుడు భూసేకరణ తాడికొండలో ఉంది ఆడ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ రైతుల తాలూకా ఎవరైతే మనకి బలహీనలు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడే విధానం, వాళ్ళతో వెళ్ళే విధానం, స్ట్రాటజీస్ పనిచేస్తా ఉన్నాం. అప్లోడ్గా నిర్మాణం కూడా జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి 2029కి సో మా బలం ఏంటో, మా వర్కౌట్ ఏంటనేది ప్రత్యక్షంగా 2 పార్టీలు కూడా చూస్తున్నాయి. కాబట్టి మా లాంటి వాళ్ళని సో మెయిన్ స్ట్రోత్ మీడియాలో కానీ అది ఎక్కడా కానీ కనపడకుండా గంప కింద దాచే ప్రయత్నం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతా ఉంది. మీరు ఎన్ని చేసినా మాకున్న స్ట్రాటజీ, మాకున్న వ్యూహాలతో సో 2029లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ బలంగా
నిర్మాణం చేయగలిగి 29 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ అధ్యక్ష అనే అవకాశం ఉంటుంది అంటారు. అదే చెప్తున్నాను, ఒక్క సీట్ అయినా మేము చెప్తా ఉంది 2029లో ఒక్క అసెంబ్లీ సీట్ అయినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఫోటో ఒకటి, రెండోది మా రైతు సింబల్ అయిన ఆకుపచ్చ పట్టుకొని సో భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తానని అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనేది. అలాంటి పరిస్థితి రావాలి. ఆ పరిస్థితికి ఇలాంటి వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే మేము పనిచేసే మా రైతులు, మా వెనకబడ్డ ఈ వర్గాలు మాకు మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తే మీరు అనుకున్నది పెద్దగా కష్టం కూడా కాదు, పెద్ద డ్రీమ్ కూడా కాదు. అసలు ఉన్న పరిస్థితుల్లో అది సులభతరమైన కార్యక్రమం అనేది మీకు చూస్తే అర్థమవుతుంది.